సంధ్య, నీతో పాటు కన్నీళ్లు పెట్టగలను కానీ నీ కన్నీరు తొడవలేదు. ఆ అన్నడు చెప్పడం మర్చిపోయాను సంధ్య. హెల్త్ గ్రౌండ్స్ మీద నీకు బెయిల్ తీసుకున్నాను. నువ్వు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం లేదు. శివాలయాన్ని తీసుకురామని మన పూజారి గారు చెప్పారు. ఎందుకండి ఎన్నాళ్ళ బ్రతుకు కోసం అక్కడికి రావాలి? నా నేరానికి ఎటు ఊరి శిక్ష వేస్తారా? కానీ మరణించేది భర్త వదిలేసిన ఒక అనాథగా కాకుండా నా కోసం కనీసం కన్నీరు పెట్టుకుని నా మనిషి ఉన్నాడన్న సంతృప్తితో మరణించాలనుకున్నాను. నాకు ఆ భాగ్యం లేదు. భర్త కోసం ఇంతలా పరితపించిపోతుందా భార్య? మీ భార్య మీకోసం పరితపించదా? నా భార్య నాకు భార్య లేదు సంధ్య, భార్య లేదు. పెళ్లి కాని వారికి తెలియదులేండి ఈ మరణయాతన. సంధ్య, నువ్వు ఇంకా మరణాన్ని గురించి ఆలోచిస్తున్నావంటే అది నాకు అపజయానికి వాటిగా అవుతుంది. నువ్వు తప్పకుండా జీవిస్తావు సంధ్య. అది నీ భర్తను కలిసి జీవించే అవకాశం ఉంటుందేమో. ఒకసారి నేను వెళ్ళి ఆయన కలిసి మాట్లాడతాను. నువ్వు ఇలా బాధపడుతుంటే మాత్రం నేను చూడలేను. ప్లీజ్. సారీ మిస్టర్ ప్రభు, మీకోసం వచ్చాను. వెళ్ళిపోతున్నారా? అవును. ఏం లేదు, మిమ్మల్ని నా సొంత తమ్ముడుగా భావించి చెప్తున్నాను. సంధ్య ఆరోగ్యం ఇప్పుడు బాగా కుదిరిపడింది. మీతో కాపురం చేయాలని ఆస్తి ఉంది. ఆమెకు అన్యాయం చేయకండి ప్లీజ్. ఏదో కోర్టు తీర్పిచ్చేసి ఆవిడ విడుదలైనట్టే మాట్లాడుతున్నారే. విడుదలైతే నేను చేసే ప్రయత్నం వృధా కాకూడదని ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. ఇప్పుడు సంధ్య భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఆమెకు అన్యాయం చేయకండి. మీ ప్రయాణం అనుకుని ఆమె దగ్గర రండి ప్లీజ్. లుక్ మిస్టర్, సంధ్య నా గుండెల్లో అస్తమించిన సంధ్య. తిరిగి ఉదయించే అవకాశం ఈ జన్మకు రాదు. నాకు వేరే పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. గెట్ అవే ఫ్రమ్ హియర్. మిస్టర్ ప్రభు, అనారోగ్య కారణంగా ఒక ఆడదానికి అంత శిక్ష వేయడం ధర్మం కాదు. మీరు వేరే పెళ్లి చేసుకుంటే ఆవిడకి హితం అవుతుంది చెప్పండి. ఆవిడ కన్నె పిల్లగానే ఉందిగా ఇన్నాళ్ళు. మీరే చేసేసుకోండి పెళ్లి. అది కదా, అది గంట నుండి చీరలు విప్పడంతో సరిపోయింది. మీకు ఏది నచ్చట్లేదు. నేను ఎలా చావని చెప్పండి. అదే చీర నా కోసం ఉంటాయా? చీర కట్టుకునే వాళ్ళు నప్పాలి కదా. ఎరుపుతి. ఏ ఎరుపు సార్? అక్కడ చెయ్యి వేశాను. అక్కడ నుంచి జరుపుకుంటారా? వస్తున్నాను. అక్కడ అది లాగు. ఏం బాగలేదే. సార్ పోనీ ఆవిడ ఏ రంగులో ఉంటారో చెప్పండి సార్. రంగు అంటే దెబ్బ పండు లేదు, డబ్బు పండు ఛాయ. తప్పపండు అంటే ఆవిడ ఉంటారా? అలాగే ఛాయటయా? ఆవిడ మేలు బంగారం ఇట్లా ఉంటుంది. సర్లే ఉన్నవాట్లేదు, బాగుంది. ప్యాక్ చేయి. సరే సార్, బతికించారు. అవును, బన్నెలు ఉన్నాయా? బన్నెల్ సెక్షన్ అటుపక్క ఉంది సార్. బన్నెలు అంటే మగవాళ్ళ బన్నెలు కదా, ఆడవాళ్ళు వేసుకునే బన్నెలు. ఆవిడ చేతిలో లేదు అది. ఓహో, బ్రాసరీ సార్. నెంబర్ ఎంత సార్? నెంబర్ అంటే ఆవిడకంటే 2 నెంబర్లు ఎక్కువ. ఎవరు నన్న నన్నే ఉంటది. నా మీద అయితే ఎన్ని గుండెలు. హలో డియర్ సంధ్య, చీర బాగుందా? చాలా బాగుంది. ఇంతవరకు నేను కొన్న చీరల్లో అది ఖరీదైన చీర ఇది. అంత అందమైన చీర కూడా ఇది. థ్యాంక్ యూ. మీరు నా మీద చూపిస్తున్న ఈ ప్రేమ చూస్తుంటే నాకు నిజంగానే బ్రతకాలని ఉంది. కోర్టులు శిక్షలు తప్పించుకుని మీతో కలిసి ఏ ఊరైనా పారిపోవాలనిపిస్తోంది. అక్కర్లే సంధ్య, నీకు శిక్ష తప్పించే బాధ్యత నాది. ప్రభాకర్, మొగుడా అంటే చెవుడా అంటావేడు బాబాయ్? మొగుడైన తర్వాత చెవుడైనా మొగుడే కదా బాబాయ్. ఆ బుద్ధి శ్రావణికి లేదే. ఏ వంక లేకుండా మొగుడిని వదిలేసింది, ఇప్పుడు అనుభవిస్తోంది. అనుమానిస్తోంది. ఎవరిని బాబాయ్? ఇంకెవరిని? మొగుడిని. అతగాడేమో ఆ హంతకురాలతో ఊరేగుతున్నాడు. ఇక్కడ చూసినా వాళ్లేనట. ఆ సరదాలు, ఆ షికారులు. సర్దార్ పాపారాయుడు సినిమా చాలా బాగుంటుంది బాబాయ్, వెళ్ళి చూడు. ఇంట్లో జరుగుతున్న సినిమా చాలదు, డబ్బులు ఖర్చు పెట్టి బయట సినిమా కూడా చూడాలా? శ్రావణి బతికే ఓ సినిమా కదా బాబాయ్. బ్రతుకు సినిమా కూడా బాగానే ఉంటుంది బాబాయ్, కాకపోతే పార్టీ. సంధ్య, నా కోసమా? ఇక నువ్వేం దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీకు శుభవార్త తీసుకొచ్చా. ఏంటది? అది చెప్తాను. ఇది తీసుకుని స్కూల్కి వెళ్ళు. నమస్తే మేడం. నమస్తే. ఎవరా పాప? ఎవరే ఉంది? అనాథ శరణాలయంలో ఒక అనాథ.
విగ్రహాన్ని దండ వేయించారు, ఇవాళ ఏదైనా విశేషమా? అవును, ఈ రోజు ఆ పాప పుట్టినరోజు. ఓహ్, వెరీ గుడ్. అనాథ శరణాలయాల్లో పిల్లలకు కూడా పుట్టిన తేదీలు జాతకాలు ఉంటాయన్నమాట. డిఫెన్స్ లాయర్, ప్లీజ్ ప్రొసీడ్. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. కుమార్ జయలక్ష్మి గారు, మీరు అమృత శరణాలయం వార్డెన్గా ఎంతకాలం నుంచి ఉంటున్నారు? 15 సంవత్సరాల నుండి. 15 సంవత్సరాలు. అయితే మీకు పెళ్ళైందా కుమార్ జయలక్ష్మి గారు? ఆర్డర్ ఆర్డర్. కుమార్ జయలక్ష్మి గారు, మీకు పెళ్ళయిందా? కాలేదు. పిల్లలు ఎంతమంది? ఆర్డర్ ఆర్డర్. చెప్పండి కుమారి జయలక్ష్మి గారు, మీకు ఎంతమంది పిల్లలు? ఒక అమ్మాయి. అమ్మాయికి ఎన్నేళ్ళు? 7 ఏళ్ళు. ఆ అమ్మాయి తండ్రి పేరేంటి? అమృతరావు గారు. సరిపోయిన ఒక పుణ్యమూర్తి మీద అభాండాలు వేసి సంబంధం లేని కట్టుకథలతో కేసుని పెడత్రవ తొక్కిస్తున్నారు డిఫెన్స్ లాయర్ గారు. యువర్ ఆనర్, ఈ కేసులో ముద్దాయి గతాన్ని బలంగా నిరూపించడం కోసమే కుమారి జయలక్ష్మి గారి చరిత్రలోని సారూప్యాన్ని కోర్టు వారి దృష్టికి తేవాలనే ప్రయత్నం చేశాను. అంతేగాని చచ్చిపోయిన వారి మీద అబద్ధపు నిందలు వేయాలని మాత్రం కాదు. ఇంతలోనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆవేశపడిపోయారు. బ్రతికున్న వారి మీద అబద్ధపు నిందలు వేయకూడదని వినయంగా మనవి చేస్తున్నాం. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ప్లీజ్ ప్రొసీడ్ డిఫెన్స్ లాయర్. కుమారి జయలక్ష్మి గారు, మీరు మీ బిడ్డ సుఖంగా ఉండటం కోసం అమృతరావు గారు మీకు ఏమైనా ధన సహాయం చేస్తుండేవారా? వారు చేయలేదు. వారి సతీమణి శ్రీమతి శారద గారు రహస్యంగా మాకు ధన సహాయం చేస్తున్నారు. దట్స్ ఫైన్, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ క్రాస్ ప్రాసిక్యూటర్? నో క్రాస్ యువర్ ఆనర్. నెక్స్ట్ విట్నెస్ ప్లీజ్. మిమ్మల్ని మరోసారి బోన్లోకి రప్పించి విచారణ చేయవలసి వచ్చినందుకు క్షమించండి. డబ్బున్న కుటుంబాల్లో పుట్టిన అహంకారంతో తాళి కట్టిన భర్తనే కూలివాళ్ల నీచాతి నీచంగా హీనాతీనంగా చూసి ఎందరో స్త్రీలున్న ఈ రోజుల్లో భర్త తెలిసి ద్రోహం చేస్తున్నప్పటికీ అతని పరువు కాపాడే నిమిత్తం చిరునవ్వుతో చిత్రవదన అనిపించారే మీరు, మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అమ్మా, ఇప్పుడు మీరు కుమార్ జయలక్ష్మి గారి సాక్ష్యం ఉన్నారు కదా? విన్నాను. ఆవిడ చెప్పినంత నిజమేనా? నిజమే. అంటే క్రిందటిసారి మీ భర్తల గురించి మీరు చెప్పిన సాక్ష్యం అంత అబద్ధమే కదూ? అవును, అబద్ధం. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మై నెక్స్ట్ విట్నెస్ విల్ బి ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు. ఎస్ ప్రొసీడ్. ఈశ్వరరావు గారు, మీకు స్వర్గీయ అమృతరావు గారు చాలా కాలం నుంచి తెలిసిన విన్నాను. ఆయన నీ ఊళ్ళో తెలియని వాళ్ళు ఎవరూ లేరనుకుంటాను. అయినో వారు మీకు చిన్నప్పటి నుంచి పరిచయమా? అవును. మీ ఉద్యోగం రావడానికి ముఖ్యంగా వారి రికమెండేషన్ కారణం విన్నాను. కాదు, నా ప్రతిభతో సంపాదించుకున్నాను. గుడ్. ఈశ్వరరావు గారు, మీరు ఒకే ఊళ్ళో ఒకే పోలీస్ స్టేషన్ లో 15 సంవత్సరాలుగా పనిచేశారే, దానికి కూడా అమృతరావు గారు రాజకీయ పలుకుబడి ఏ విధంగానూ కారణం కాదంటారా? కానే కాదు, నా సొంత కారణాల వల్ల పై అధికారులకు అర్జీలు పెట్టుకుని బదిలీలు లేకుండా ఏర్పాటు చేసుకున్నాను. ఐసి. మరి ఎస్ఐ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా అతి తక్కువ సర్వీస్ లోనే ప్రమోషన్ పొందారే, దాని వెనక కూడా అమృతరావు గారు అమృతహస్తం లేదంటారా? లేదు, ముమ్మాటికి లేదు. ఐసి. అంటే మీరు మీ జీవితంలో ఏ విధంగానూ అమృతరావు గారికి రుణపడలేరు? లేదు, రుణపడవలసిన అవసరం లేదు. దట్స్ గుడ్, దట్స్ రియల్లీ గుడ్. అన్నట్టు ఈశ్వరరావు గారు, మీ అబ్బాయి పేరు ఏంటి? అది అది కమాన్ ప్లీజ్, మీ అబ్బాయి పేరు? అమృతరావు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. దేర్ ఇస్ నథింగ్ టు నోట్ ఇన్ దట్ యువర్ ఆనర్. అతనికి నచ్చిన ఒక ఆదర్శమూర్తి పేరు తన కొడుకు పెట్టుకోవడానికి ఈ కేసుకి ఏ విధమైన సంబంధం లేదు. ఉంది యువర్ ఆనర్. ఆదర్శం వెనక స్వార్థం ఉన్నప్పుడు ఉద్యోగ ధర్మాన్ని కూడా నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది కాబట్టి అడుగుతున్నాను. నవ్ ఇన్స్పెక్టర్, మీరు ఇన్స్పెక్టర్ గా చేరిన కొత్త రోజుల్లో శివాలయం వెనక సోమయాజులు గారి కుటుంబం అగ్ని ప్రమాదంలో చనిపోయినప్పుడు శవ పంచాయతీ జరిపించింది మీరే కదూ? అవును. మరి శవాలను పోస్ట్ మార్టం చేయించారా? చెయ్యకుండానే పూడ్చిపెట్టాం. దేన్ని పూడ్చిపెట్టారు? నిజాన్నే శవాల్నే? శవాల్ని. అలా చేయడం చట్టబద్ధమేనా? పంచాయతీ పెద్దలు అగ్ని ప్రమాదం అని ఖచ్చితంగా తేల్చి చెప్పినందువల్ల ఇందులో చట్ట విరుద్ధం ఏమీ లేదు. ఆ పంచాయతీ పెద్దలకు పెద్ద ఎవరు? అమృతరావు గారు. అంటే అమృతరావు గారి ప్రమేయం వలన పోస్ట్ మార్టం లేకుండానే ఆ శవాలను పూడ్చిపెట్టారు, అవునా? అది అది కమాన్ ఇన్స్పెక్టర్, కమాన్, టెల్ ద ట్రూత్.
నిజం చెప్పకపోతే నిజం చెప్పనందుకు, నేరం చేసినందుకు 2 విధాలు మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయవలసి ఉంటుంది. ఎప్పటికైనా నిజం చెప్పి కోర్టు వారికి సహాయపడండి. పోస్ట్ మార్టం విషయంలో ఇతర పంచాయతీ సభ్యులతో అమృతరావు గారు లాలూచిపడ్డారు. అవునా? అవునా కదా? అయ్యుండొచ్చు. తమరే దిగొచ్చు. దర్శాలు ఎవరా? యువర్ నెక్స్ట్ విట్నెస్ ప్లీజ్. శివ సుబ్రహ్మణ్యం గారు, మీకు ముద్దాయి సంఖ్య చిన్నప్పటి నుంచి తెలుసు కదూ? తెలుసు.